4 ఈ అర్పణలో చేర్చవలసిన వాటి గురించి చెప్పాడు. నైవేద్యంగానైతేనేమో ఈ నూనె కలిపిన గోధుమ పిండి, పానార్పణంగా ద్రాక్షరసాన్ని ఈ అర్పణ అర్పిస్తున్నప్పుడు చేర్చాలనే విషయం చెప్పుకున్నాం. అలాగనే అర్పించవలసిన వారు ఎవరెవరు అర్పించాలో ఇశ్రాయేలులో పుట్టినవాడు గాని, పరదేశి గాని ఈ అర్పణ అర్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత 17-21 వరకు ఈరోజు చదువుకుందామని చెప్పుకున్నాం. ఇశ్రాయేలు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత ఇది యెహోవాకి ఇంపైన సువాసన కలిగినట్లుగా అర్పణ అర్పించాలనేది. ఇప్పుడు అక్కడ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, ఇప్పుడు మనం యెహోవాకి ఇంపైన సువాసన కలిగినట్లుగా అర్పణ ఎలా అర్పిస్తామంటే, మనం అర్పించే అర్పణ ఆత్మ సంబంధమైంది. అర్పించే హృదయం సరైనది ఉండాలి. దేవుడు చెప్పిన పద్ధతిలోనే ఈ అర్పణ అర్పించాలి. దేవుడు ఏం కోరుకున్నాడో అదే అర్పించాలి. అక్కడ మనం మాట్లాడుకున్నటువంటి నీతి అది. 17 నుంచి మనం చూస్తే యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలు తిట్టనుము, నేను మిమ్మల్ని కొనుపోచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కలపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణము యెహోవాకు అర్పింపవలెను. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతిష్ఠార్పణలో నుంచి అంటే ప్రతిష్ఠార్పణగా అర్పించాలి. దేంట్లో నుంచి ప్రతిష్ఠార్పణ అర్పించాలి? 17 నుంచి చదివిన భాగంలో యెహోవాకు ప్రతిష్ఠార్పణ గురించి చెప్తున్నాడు. దేంట్లో నుంచి ప్రతిష్ఠార్పణ అర్పించాలండి ఈ వచనాల్లో? సహోదరులారా, దేంట్లో నుంచి ప్రతిష్ఠార్పణ అర్పించాలి? జూమ్లో పాల్గొన్న వారు ఎవరు ఫాలో అవుతున్నారా? పదో 19వ వచనంలో మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు అన్నాడు. అంటే ఆహారంలో నుంచి ప్రతిష్ఠార్పణ అర్పించాలన్న విషయాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడంటే వీళ్ళు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశపు పంటలో ఆహారం తిన్నప్పుడు దేవుడు మాకు ఈ ఆహారం ఇచ్చాడు అని దేవుని పట్ల వారు చూపించవలసిన కృతజ్ఞతా భావాన్ని ఈ భాగంలో మనం చూడవచ్చు. ఒకవేళ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటండి? లేకుంటే ఎందుకు దేవునికి ప్రతిష్ఠార్పణముగా మొదటి పిండి ముద్దను దేవుని ప్రతిష్ఠించాలి? ఒకటి మనం అర్థం చేసుకుంటే, ఈ ఆహారం దేవుడిచ్చాడనే భావన ఉంటుంది. 2, దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇస్తున్నామనే కృతజ్ఞతా భావం ఉంటుంది. 3, మొదటి ముద్దనే ఎందుకు ఇవ్వాలి అంటే దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, ప్రయారిటీ. అంటే దేవుడు మాకు ఇచ్చాడు ఈ ఆహారము, మేము సంపాదించుకుంది కాదు, దేవుడు మాకు సంపాదించుకోగలిగే భాగ్యాన్ని కలుగు చేశాడు అని. ఇది ఒక సంవత్సరం చేయవలసిన కార్యం కాదండి. వీళ్ళు ఐగుప్తు నుంచి కనాను వెళ్ళిన తర్వాత చేసే పని కాదు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే 21వ వచనంలో మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దల నుండి ప్రతిష్ఠార్పణము యెహోవాకు అర్పింపవలెను. ఇది ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు చేయవలసిన కార్యక్రమం. ప్రతి సంవత్సరం వారు అక్కడ ఆహారం తినే సందర్భంలో, పంట వచ్చిన తర్వాత వాళ్ళు తినే సందర్భంలో ఆ తొలి భాగాన్ని ఏం చేస్తారంటే దేవునికి ప్రతిష్ఠిస్తారండి. దేవుని ప్రతిష్ఠించడం అంటే దేవునికి సమర్పించేశారు. సమర్పించిన దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే వెనక్కి తీసుకోరండి. ప్రతిష్ఠించబడటం అనే మాట మనం చాలా సందర్భాలు మాట్లాడుకుంటాం. అంటే దేవునికి సమర్పించుకోవటం. ప్రతిష్ఠించుకోవటం అంటే అర్పణ అర్పించడం. అర్పణ అర్పించిన దాన్ని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం లేదు.
17, 21 వచనాల్లో ఆహారంలో ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. ఈ మాటని మనం రాసుకుందాం. 17, 21 వచనాల్లో ఆహారంలో ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. ఈ ఈ ఈ పార ఈ భాగాన్ని, ఈ పేరాని ఆ మాట చేత గుర్తుపెట్టుకుందాం. ఇరవై రెండు నుంచి అంటే 29 వరకు ఒక ఒక భాగాన్ని, ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే, అంటే పాపం చేసే మనిషి కొన్ని సందర్భాల్లో తెలియకుండా పొరపాటు పాపం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో తెలిసి పాపం చేస్తాడు సాహసించి. అంటే ఈ భాగంలో ఏం చెప్తాడంటే 22 నుంచి 29 వరకు పొరపాటున పాపం చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది. అతను క్షమించబడాలంటే ఎలాంటి అర్పణ అర్పించాలో, ఆ అర్పణ అర్పించే విధేంటో 29 వరకు చెప్తాడు. అంటే పొరపాటున పాపం చేసిన వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని తెలిసిన తర్వాత ఒప్పుకోవాలి. దేవుని యొక్క క్షమ కొరకు దేవుని సన్నిధిలో వచ్చి దేవుడు చేయవలసిన విధానం, అంటే చేయమన్న విధానంలో అక్కడ పరిహారం చేయాలండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మోషేతో మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో అనగా, యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటు పైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేన్నైనను మీరు చేయకపోయినప్పుడు, పొరపాటున ఏదైనా వారు చేయలేకపోతే అది సమాజంను సమాజమునకు తెలియబడిన ఎడల, సమాజం అంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి తెలియబడిన ఎడల, సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసన ఉంటకై దహన బలిగా ఒక కోడి దూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానార్పణమును, పాపపరిహార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలను. యాజకుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలను. తెలియకే దాన్ని చేసిన గనక క్షమించబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహార్థ బలిగా యెహోవా సన్నిధిని తీసుకురావలను. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజమేమి, వారి మధ్య నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేయుట తటస్థించును. ఇప్పుడు ఈ భాగంలో దేని గురించి మాట్లాడుతున్నాడండి? 22 నుంచి మనం 26 వరకు చదువుకున్నాం కదా. ఎవరు చెప్తారు? సౌజన్య, ఈ భాగంలో దేని గురించి చెప్తున్నాడు? సౌజన్య, లేదు. ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఆర్విషన్ గారు, ఈ పేరాలో దేని గురించి మాట్లాడుతున్నాడు? పొరపాటున అనే మాట ఓకే. అంటే ఇప్పుడు పొరపాటున అనే మాట సమాజానికి సంబంధించి చెప్తున్నాడా, వ్యక్తిగతంగా చెప్తున్నాడా? ఈ భాగంలో ఈ భాగంలో సమాజాన్ని మొత్తానికి సంబంధించి చెప్తున్నాడు. 27 నుంచి చదువుతున్నప్పుడేమో ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహార్థ బలిగా, ఇది వ్యక్తిగతంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు
సమాజంగా చేసిన పాపానికి పరిహారం చెల్లించాలి పొరపాటున, వ్యక్తిగతంగా చేసిన పాపానికి పరిహారంగా చెల్లించాలి. అందుకే మనం ఈ భాగాన్ని 2 భాగాలుగా రాసుకుంటేనేమో 22-26 వరకు 22-26 వరకు పొరపాటున పాపం చేసిన యెడల క్షమించబడుటకు అర్పించవలసిన అర్పణ గురించి చెప్పాడు. 27-29 వరకు ఒకడు పొరపాటున అనే మాట చెప్పాడు. అంటే ఇండివిడ్యువల్‌గా ఒకవేళ నేను పొరపాటున పాపం చేస్తే, నేను క్షమించబడటానికి అర్పించవలసినటువంటి అర్పణ గురించి ఎలా అర్పించాలో దాని విధి చెప్పాడండి. 27 నుంచి చదువుతున్నప్పుడు, ఒకడు పొరపాటున పాపం చేసిన యెడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనుక తెలియకే పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తం చేయను. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలులో పుట్టినవాడే గాని, వారి మధ్య నివసించు పరదేశియే గాని, పొరపాటున ఎవడైనను పాపం చేసిన యెడల వానికిని మీకును ఒకటే విధి, ఒకటే ఉండవలెను. ఇశ్రాయేలులో పుట్టినవాడే గాని, లేకపోతే పరదేశి గాని వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు ఇద్దరికి ఒకటే విధి. ఇశ్రాయేలులని స్పెషాలిటీ ఏం లేదు, ఇటు పరాయి దేశస్తుడు కాబట్టి ప్రత్యేకత ఏం లేదండి. ఇద్దరికీ ఒకటే విధాన్ని ఫైనల్గా ఈ భాగాన్ని ముగించాడు. 22-29 వరకు పొరపాటున పాపం చేసిన వాని గురించి మాట్లాడుతూ, మొదటి భాగంలో 22-26 వచనంలోనేమో సర్వ సమాజం గురించి చెప్పాడు. 25వ వచనం మనం చూస్తే, యాజకుడు ఇశ్రాయేలు సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను అన్నాడండి. తెలియకే దాన్ని చేసిన గనుక క్షమించబడును. వారు పొరపాటున చేసిన పాపం బట్టి తమ అర్పణం అనగా యెహోవాకు చెందవలసిన హోమంను పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకురావలెను. అప్పుడు ఇశ్రాయేలు సర్వసమాజమేమి వారి మధ్య నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ ఏలయనగా అంటే ఎందుకనగా ప్రజలందరూ తెలియకే దాన్ని చేసి తటస్థించును. ఏం రాసుకున్నారండి ఈ పేరాన్ని మనం మొత్తం కలిపి రాసుకుంటేనేమో పొరపాటు చేసిన పాపానికి అర్పించవలసినటువంటి అర్పణ గురించి చెప్పాడు. విడివిడిగా రాసుకుంటేనేమో సమాజంగా పాపం చేసినప్పుడేమో ఏం అర్పించాలో చెప్పాడు. వ్యక్తిగతంగా పాపం చేస్తే ఏం అర్పించాలో చెప్పాడండి. మీరు కలిపి రాసుకున్నా పర్లేదు, విడివిడిగా రాసుకున్నా పర్లేదు. 29 వరకు రాసుకోండి. 29 వరకు 30-31 వచనాల్లో 30-31 వచనాల్లో ఇప్పుడు పొరపాటును కాకుండా సాహసించి పాపం చేస్తే కలిగే పరిస్థితి గురించి చెప్తాడు. సాహసించి అంటే ఉద్దేశపూర్వకంగా, లేకపోతే తెగించి, లేకపోతే కావాలని. ఇంకో మాట చెప్తాడండి, మనం సాహసించి పాపం చేయటం అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ధిక్కరించి చేసే పాపం గురించి మాట్లాడతాడు. ఒకసారి 30-31 వచనాలు చదువుతున్నప్పుడు, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవరైనా సాహసించి పాపం చేసిన యెడల, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. పొరపాటున అనే మాట 22వ వచనం నుంచి చదువుతున్నప్పుడు 23వ వచనంలో రాసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. పొరపాటు అనే మాట ఆ పేరాకి ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకోవటం మనకు తెలియాలండి. అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం చాలా సందర్భాల్లో, అసలు ఆ పేరాలో ఏం చెప్తున్నాడో తెలియదండి. మనం ప్రతి ఉదయం ఎందుకు కలుసుకుంటున్నాం ఇలాగంటే,
వాస్తవానికి పాత నిబంధన విషయాలు మనం చదువుతున్నప్పుడు అన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటాయి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. ఆ యాజకత్వం ఏంటో, ఆ బలులేంటో, ఆ వంశీయులేంటో, ఆ గోత్రాలేంటో ఈ అన్నీ మనకి కొత్తగా ఉంటాయండి. అంటే ఇప్పుడు వరుస క్రమంలో చదవటం వల్ల ఒక పుస్తకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఏం చేస్తామంటే, ఒకదానికొకటి కనెక్షన్ పెట్టుకుంటున్నాం. అప్పుడు ఆ పేరా చదువుతున్నప్పుడు ఆ పేరాలో ఏముందో కీవర్డ్ గుర్తుపెట్టుకోవటం ఆహ్, చాలా చాలా అవసరం అండి. అంటే అది గాని పట్టుకోగలిగితే మనం అధ్యాయం మీద మనం ఏం చేయగలం అంటే పట్టు సంపాదించగలం. చాలామంది మీరు పాల్గొంటున్నారు. అంటే మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలీదు గానీ జూమ్‌లో పాల్గొనేవారు ఆహ్, అంటే నాకు తెలిసి అందరూ ఈ ప్యాటర్న్ లేదండి అని నాకు అర్థమవుతుందండి. అంటే కొద్దిమంది మాత్రమే కొంచెం వర్క్ చేస్తున్నారు. కొంతమంది ఈ వర్క్‌లో అసలు లేరు ఆ ప్రోగ్రెస్‌లో. దీనివల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదండి. అది గాని పట్టుకోలేకపోతే. అంటే మీ బైబిల్‌లోనే గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం బైబిల్ స్టడీలో మనం ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మనం చదివిన విషయాలు ఒకసారి రెఫర్ చేసుకోవటానికి ఆ గుర్తుపెట్టుకున్న విషయాలు మనకి ఆయువు ఉంటాయండి. ఓహో! ఈ పేరాలో ఇది ఉందా? మనం చెప్పినప్పుడు గుర్తుపెట్టుకుంటాం. దాన్ని పెన్నుతో గుర్తుపెట్టుకోకపోతే మాత్రం మళ్ళీ రెండోసారి చదివినప్పుడు 2 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత మనం చదివినప్పుడు ఏముందో మనం మళ్ళీ కొత్తగా ఉండుద్దండి. అలాగా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి వర్క్ చేయాలండి. ఆ వర్క్ చేయటానికి కొంచెం మీరు సమయాన్నివ్వాలి. కొంచెం మీరు మనసు పెట్టాలి. అలా పెట్టలేకపోతే మాత్రం మనం నేర్చుకోలేము. తర్వాత తరాల వారికి నేర్పించే విషయంలో గూడా శూన్యమండి. 30వ వచనంలో ఏం గుర్తుపెట్టారండి మీరు? ఎవరైనా చెప్తారా సోదరీలు? 30వ వచనంలో ఏం గుర్తుపెట్టారో? సాహసించి అనే మాట గుర్తుపెట్టాలండి. సాహసించి. ఇప్పుడు సాహసించి పాపం చేయటం అనేది ఆహ్, ఈ పేర చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం. ఏంటంటే అది అతడు ఏం చేసిన వాడగునో చెప్తున్నాడండి ఇక్కడ. 31వ వచనంలో సాహసించి పాపం చేసిన యెడల అతడు ఏం చేస్తున్నాడో చెప్తూ ఒక మాట అన్నాడు. యెహోవాను తృణీకరించిన వాడగును అంటాడు. వాడు యెహోవాను తృణీకరించు వాడగును గనుక అట్టివాడు నిత్యముగా జనముల్లో నుండకుండా కొట్టివేయబడును. అంటే ఇప్పుడు అతడు ఏం చేశాడు? దేవుని మాటనే తృణీకరించాడు. సృష్టికర్త అయిన మాటనే ధిక్కరించి ఆయన మాటను పట్టించుకోకుండా ఏముందిలని ఉద్దేశపూర్వకంగానే సాహసించి, తెగించి, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు. వాడు దేవుని తృణీకరించాడు కాబట్టి అట్టివాడు భూమి మీద ఉండకూడదని. ఆ జనుల్లో నుంచి ఏం చేయమన్నాడు నిత్యంగా కొట్టివేయబడును. 3 వాడు యెహోవా మాట అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞ మీరినందున నిత్యముగా కొట్టివేయబడును. వారి దోషిక్షు వాడే కారకుడు. అంటే ఫలితం ఏంటంటే 3 విషయాలు చెప్పాడాయన. సాహసించి పాపం చేయడం వల్ల కలిగే నష్టం ఏంటంటే, ఏం చేస్తాడు సాహసించి పాపం చేసేవాడు? యెహోవాను తృణీకరిస్తున్నాడు. 2 ఆయన మాటను అలక్ష్యం చేస్తున్నాడు. అప్పుడు అట్టి వానికి పట్టే గతేంటి అనంటే, మూడో విషయం చెప్తున్నాడాయన. అట్టివాడు నిత్యముగా జనంలో ఉండకుండా వాడిని కొట్టివేయవలెను. కొట్టివేయటం అంటే ఏంటండి? జనంలో ఉండకుండా కొట్టివేయటం అంటే పాత నిబంధనలు మనం చూసే సందర్భాల్లో వాడిని చంపవేయబడాలి. వాడు భూమి మీద బతకటానికి యోగ్యుడు కాదు. అంటే ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం దేవుడు ఎందుకు తీసుకున్నాడు? ఇంత తీవ్రమైన నిర్ణయం దేవుడు ఎందుకు తీసుకున్నాడు? అంటే ఇస్రాయేల్ సర్వ సమాజము దేవుని ప్రజలైనప్పుడు దేవుడు పరిశుద్ధుడు. తన పరిశుద్ధుని ప్రజలు కూడా సన్మానించి వారు కూడా పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడి కోరికైతే, ఇప్పుడు సర్వ సమాజం కూడా పరిశుద్ధంగా ఉండాలి. శాసించి పాపం చేసేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుని మాట తృణీకరిస్తున్నాడు. ఆయన మాట అలక్ష్యం చేస్తున్నాడా? ఏమైందిలే అది నా ఇష్టం అని తెగింపుతో పాపం చేస్తున్నాడు. ఆ
తెగింపుతో పాపం చేయటం వల్ల ఆడొక్కడే నష్టపోతున్నాడా, సర్వ సమాజానికి నష్టం చేస్తున్నాడా? సాహసించి పాపం చేసేవాడు తనకు తనొక్కడే నష్టపోతున్నాడా, సమాజాన్ని కూడా నష్టం చేస్తున్నాడండి? ఆ ప్రశ్న అర్థం కాలేదేమో. అంటే ఎలాగ సర్వ సమాజం నష్టపోయిందంటే, మీరు బైబిల్లో అలాంటి సంఘటన ఎక్కడైనా ఇన్సిడెంట్ చెప్తారా? సమాజము నష్టపోతుంది అని అనటానికి సాహసించి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తెగించి బుద్ధిపూర్వకంగా కావాలని ఈ మాటలన్నీ కూడా సాహసించి చేసే పాపానికే ఉపయోగిస్తాం. సాహసించి పాపం చేసినప్పుడు అది సమాజం మీద ప్రభావితం చూపుతుంది అనటానికి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉందా బైబిల్లో మనకి? ఇప్పుడు సౌలు చేశాడు, సమాజం మీద ఏం పడిందమ్మా ఇప్పుడు అక్కడ? సౌలు సాహసించి పాపం చేశాడు, సమాజం మీద ఏం పడింది? ఏలీ కుమారులో హొఫ్నీ ఫీనెహాసులు మిక్కిలి దుర్మార్గులయ్యారు. ఎలాంటి దాష్టికానికి పాల్పడ్డారంటే వాళ్ళు యెహోవాకు అర్పించే అర్పణలో యెహోవాకి విశ్వాసులు వచ్చి అర్పించిన అర్పణలో కొవ్వును ముందుగా లాగేసుకుంటున్నారండి. కొవ్వుని ముందుగా లాగేసుకోవటం వల్ల ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి అర్పణ అర్పించడానికే అసహ్యపడ్డారండి. ఛీ, దేవునికి అర్పించే వాటిని దేవుడు అంగీకరించే పరిస్థితి లేకుండా వీళ్ళే తినేస్తున్నారు, ఇంకెందుకు దేవునికి అర్పించాలి అనే విధంగా అంత అసహించుకున్నారు. అంటే దేవుని సన్నిధికి రావటానికే వాళ్ళకి అసహ్యం కలిగింది. ఇలాంటి రోత మనుషులు దేవుని సేవ చేస్తున్నారు, మేము అర్పించిన అర్పణ తినేస్తున్నారు అని అసహ్యం కలిగింది దేవుని బలి అర్పించడానికి. హొఫ్నీ ఫీనెహాసులు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి. అంటే సర్వ సమాజం మీద ప్రభావితం చూపిస్తారనటానికి. ఆ తర్వాత సౌలు చేసిన పాపాన్ని బట్టి వ్యక్తిగతంగా ఆయన నష్టపోయాడు. సౌలు చేసిన పాపాన్ని బట్టి ప్రజలు కూడా ఇబ్బంది పెట్టబడ్డారు. మనం 13వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ సౌలుకి దేవుడు చెప్పినటువంటి మాటని సౌలు అలక్ష్యం చేసి సాహసించి పాపం చేశాడు. దానివల్ల ఆయన నష్టపో నష్టపోకుండా, అంటే ఆయన ఒక్కడే పోయిన సందర్భం కాదు, ఇస్రాయల్ సర్వ సమాజం కూడా శత్రుల చేతులు ఏమైపోయారండి, దేవుని కోపానికి ఏమైపోయారు, గురైపోయారు. అంటే ఇలాగా ఆ, ఒక వ్యక్తి ఆ, దేవుడు మనకు యెహోషువ గ్రంథంలో కూడా మనం ఇంకో ఇన్సిడెంట్ చూడొచ్చు అండి. ఎవరు చెప్పినట్టుగా ఆకాను బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. అంటే దేవుడు ముందే చెప్పాడు, ఏది శపితమైన దాన్ని ముట్టొద్దు. అయినా సరే అతడు ఆశించి ఏం చేశాడు అంటే శ్రేష్టమైన వాటిని పట్టేసుకుని గుడారంలో దాచిపెట్టేశాడు. సో దానివల్ల సర్వ సమాజానికి నష్టం జరిగింది. సర్వ సమాజానికి నష్టం జరిగినటువంటి తీరుతెన్నులు ఎలా ఉంటాయంటే, ఈ పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి చిన్న పట్టణం మీద విజయాన్ని సాధించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్య పాపం ప్రవేశించింది కాబట్టి. అంటే ఇలాగా ఒక వ్యక్తి బుద్ధిపూర్వక పాపం చేసినప్పుడు, శాసించి పాపం చేసినప్పుడు తాను ఒక్కడే నష్టపోకుండా దాని యొక్క ప్రభావం సర్వ సమాజం మీద పడుతుంది. అది బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ప్రస్తుత క్రీస్తు యొక్క సంఘాల్లో ఒక వ్యక్తి బుద్ధిపూర్వక పాపం చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా చేసే పరిస్థితి ఉందా? ఒక మనిషి బుద్ధిపూర్వకంగా కావాలని ఉద్దేశపూర్వకంగా తెగించి ఆ, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు? ఇప్పుడు లేదేమో కదా. ఇప్పుడు చేస్తాడండి మనిషి, ఎప్పుడు మనుషులే. బుద్ధి ఎప్పుడు మనిషి బుద్ధి అంటే దేవుడు పెట్టిన దాంట్లో నుంచి కాకుండా సుబుద్ధిని ఆధారం చేసుకుని కొంతమంది ఏం చేస్తారంటే, మనం ఇది చేయటం వల్ల ఇలాంటి ప్రతిఫలం ఉండిద్ది,
అంటే శరీర ఇచ్చలు అంటారు చూడండి. ఆ ఇచ్చను చంపేసుకోలేని పరిస్థితిలో కొంతమంది ఏం చేస్తారంటే ప్రాచీన స్వభావానికి చోటిచ్చి, ఆ ప్రాచీన స్వభావంలోనే కొంతమంది కొనసాగుతారు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా. అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిపూర్వక పాపం చేసినవాడు ప్రజల్లో ఉండకుండా కొట్టివేస్తాడు దేవుడు. కొట్టివేయమని నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తూ సంఘంలో కొనసాగుతున్నప్పుడు ఆత్మీయంగా చచ్చిన వారా, బ్రతికిన వారా అంటే ఆత్మీయంగా చనిపోయిన వారే. అందుకే ఒకప్పుడు స్థితి ఏంటంటే, మీ పాపం చేతను అపరాధం చేత చచ్చిన వారే ఉండగా అంటాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో సంఘాన్ని గురించి బైబిల్‌లో నువ్వు జీవిస్తున్నావు పేరు మాత్రం ఉండదు గానీ, నువ్వు మృతుడివి అంటాడండి బైబిల్‌లో. అంటే శారీరకంగా బ్రతికే ఉంటారు మనుషులు. దేవుని సందుకొస్తారు, దేవుని కార్యక్రమాలు చేస్తారు. కానీ వారు ఆత్మ సంబంధమైన స్థితి విషయంలో మాత్రం ఎలా ఉంటారంటే చచ్చిన శవాల్లాగా ఉంటారండి. అంటే ఏ సంఘాన్ని గురించి చెప్పాడండి? నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉండదు గానీ నువ్వు మృతుడివని బైబిల్‌లో వాళ్ళు బాప్తిసం పొంది మరణం జీవంలోకి వచ్చిన వారే. కానీ ఆ మరణ ఛాయల్ని వదిలిపెట్టలేదండి. ఆ మరణ నియమాల్లోనే కొనసాగుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక స్థానిక సంఘాన్ని ప్రభు హెచ్చరించాడు. ఎక్కడ చెప్పబడిందన్నమాట? ఏ సంఘాన్ని గురించి చెప్పబడింది? ఏ సంఘాన్ని గురించి చెప్పబడిందండి? అంటే సార్దీ సంఘాన్ని గురించి చెప్పబడింది. బైబిల్‌లో మనం ఒక సార్దీ సంఘాన్ని గురించి నువ్వు జీవిస్తున్న పేరు మాత్రం నువ్వు మృతుడివే అంటే చచ్చిన శవానివే. కానీ భూమి మీద ఇప్పుడు చాలా ఉన్నాయండి సార్దీ సంఘాలు. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి, నిర్జీవ క్రియలు చేస్తూ, మృతమైనటువంటి జీవితం జీవిస్తూ, లోకంలో నుండి మాలిన్యాన్ని అంటివేసుకొని, ఈ లోక సంస్కృతిని అంటివేసుకొని, ఆహ్, చేయకూడని అపవిత్రమైన కార్యాలు చేస్తూ, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంటూ, కుటుంబాలను నాశనం చేసుకుంటూ, సంఘ వాతావరణం పాడు చేస్తూ చాలామంది ప్రస్తుతం ప్రభు యొక్క సంఘాల్లో కొనసాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక రోజున ఇక్కడ ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే, నిత్యంగా జనుల నుంచి కొట్టివేయబడును అనే మాట మనల్ని కొట్టివేస్తాడు ప్రభు యొక్క సంఘంలో నుంచి. ఇంకో పదం ఉపయోగించండి ఏంటంటే అది 15 అధ్యాయంలో 31 వచనంలో వారి దోషిక్షు వాడే కారకుడు. అంటే ఇప్పుడు నేను పాపం చేశాను. నా దోష శిక్ష ఎవరు కారకుడు? నేనే కారకుడు. నేను చేసినటువంటి పాపానికి ఫలితంగా వచ్చినటువంటి కీడే ఈ శాపము. ప్రభు చిత్తమైతే ఇది మనం తర్వాత భాగంలో కొనసాగించుకుందాం. సాహసించి ఎప్పుడు పాపం చేయకూడదనేది ఒక సూత్రం నేర్చుకుందామండి. ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు మనం పాపం చేయకూడదు. అంటే చాలామంది తెలిసి తెలిసి పాపం చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు ఇప్పుడు. అంటే తెలియకుండా చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఒకవేళ క్షమిస్తాడేమో కానీ, తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పాపం విషయంలో మాత్రం దేవుడు ఉపేక్షించడనేది హెబ్రీ గ్రంథకర్త ఇచ్చే ఒక బలమైనటువంటి, భయానకరమైన హెచ్చరిక. ఒకసారి వెలిగించబడిన తర్వాత, పరలోక సంబంధమైన వరం రుచి చూచిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, సాహసించి ఉద్దేశపూర్వకంగా కావాలని తెగించి పాపం చేస్తే మారుమనసు పొందటానికి కూడా అవకాశం ఉండదు అనేది హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ క్రైస్తవులను ఉద్దేశించి చెప్పినటువంటి భయంకరమైన హెచ్చరిక. అంటే పాపాన్ని మనం సీరియస్గా తీసుకోబోతే అది ఏదైనా సరే పాపం, అబద్ధం కానీ మోసం కానీ అవిధేయత పాపం అండి. మన జీవితంలో నెమ్మదిగా దేవుని వాక్యం నేర్చుకోకపోవటం కూడా అవిధేయతనే. ప్రార్థనా జీవితం లేకపోవటం కూడా అవిధేయతనే. సత్క్రియలు లేకపోవటం కూడా అవిధేయతనే. ఇతరులను ప్రేమించలేని మనస్తత్వం లేకుండా ఉండటం కూడా అవిధేయతనే. ఈ అవిధేయత దేవుడు చెప్పింది చేయనీయట్లేదు కాబట్టి మనం ఇలా ఉండాలని తెలిసి కూడా అలా ఉండలేకపోతున్నాం. దానివల్ల బుద్ధిపూర్వకంగా తెలిసి సాహసించి ఉద్దేశపూర్వకంగా పాపం చేయటం వల్ల దేవుని కృపను మనం పోగొట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే ఒకసారి చేయటం క్షమాపణ లేని పాపం కాదు. తెలిసి తెలిసి కావాలనే చేస్తారండి. ప్రీ ప్లాన్డ్‌గా చేస్తారండి. ఉద్దేశపూర్వకంగా చేస్తారండి. అది చాలా చాలా ప్రమాదం అండి. మనం చేసే పాపాల్లో మొదటి యోహాను పత్రికలో ఇప్పుడు చెప్పుకున్నానండి.
మరణకరమైన పాపం కలదు, మరణకరం కాని పాపం కలదు అంటాడండి. రెండు పాపాల గురించి చెప్తాడండి. మరణకరమైన పాపమేమో తెగించి ఉద్దేశపూర్వకంగా సాహసించి కావాలనే బుద్ధిపూర్వకంగానే చేసే పాపం అండి. ఇప్పుడు క్రీస్తు సంఘంలో సేవ చేస్తున్నాడు, సేవకులకి దొంగ రిపోర్ట్లు ఇవ్వకూడదని తెలియదండి. బాప్తీసులు ఇవ్వకుండానే బాప్తీసులు ఇచ్చినట్టుగా రిపోర్ట్లు ఇవ్వకూడదని తెలియదా? మరి ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? సారా తాగకూడదని తెలియదా? తాగే వాళ్ళు ఉన్నారు లేదా? అపవిత్రమైన లైంగిక సంబంధం ఉండకూడదని తెలియదా? మరి అలాంటి సంబంధాల్లో పడిపోయే వాళ్ళు ఉన్నారు లేదా? ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలమైన సంగతి తెలియదా? డబ్బు కొరకు పరిగెత్తే వాళ్ళు లేరా? అంటే ఇవన్నీ తెలియకుండా చేసేవా, తెలిసి చేసేవా? తెలిసే చేస్తున్నామండి చాలా సందర్భాల్లో. మరి తెలిసేసి ఎలాగ దేవుని దగ్గర మనం ధైర్యంగా మనం దేవుని సందులో కొనసాగుతున్నామో కానీ, అంటే ఈ ఈ ఈ భాగం మాత్రం ఓ భయానకరమైనటువంటి భాగం అండి. సాహసించి పాపం చేస్తే నీ దోషిక్ష నువ్వే కారకుడివి, ఎవరో కారకుడు కాదు అనేది మాత్రం మర్చిపోవద్దు. నేను సాహసించి పాపం చేస్తే బుద్ధిపూర్వకంగా కావాలని నాకు వచ్చిన శిక్షకి నేనే కారకుడిని, ఇంకెవరో కారకులు కాదు. నా భార్య కారకుడు కాదు, కారకురాలు కాదు, నా తల్లిదండ్రులు కారకులు కాదు, నా పిల్లల కారకులు కాదు, నేనే కారకుడిని. రైట్, ముగించుకుందాం. అయితే ఇంకొక చిన్న మాట ఉందండి. ఏంటంటే అది విశ్రాంతి దిన రోజున ఇప్పుడు కట్టె పుల్లలు ఏరుకుంటున్నారు అరణ్యానికి వెళ్ళి. ఇప్పుడు వాడికి ఏం చేయాలో వెల్లడిపరచబడల. అప్పుడు దేవుని సన్నిధికొచ్చి మోషే ప్రార్థన చేస్తే ఏం చేయాలో చెప్తాడండి. ఇది బుద్ధిపూర్వక పాపమేనండి. విశ్రాంతి దిన రోజులో కట్టె పుల్లలు ఏరుకోవటం వద్దు, పని చేయొద్దని దేవుడు చెప్పినప్పుడు ఈ పని చేయడానికి వెళ్ళాడండి. కట్టె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడండి. దేవుని నమ్మిన వ్యక్తి కాదు అతను. తన సుశక్తిని నమ్ముకున్న వ్యక్తి అనమాట. వీడికి ప్రతిఫలం ఏమంటాడో కూడా దేవుడు చెప్తాడు. మరణ శిక్ష. అంటే బుద్ధిపూర్వక పాపం చేసిన వాడు ఉండకూడదని సమాజంలో. అందుకు ఒక ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ జరిగిందండి అక్కడ. మనం ముగించుకుందాం, సమయం 7:30 దాటిపోయింది. రైట్. సోదరులకి సోదరిమణులకి వందనాలు. అంటే నేను కొంచెం 2-3 నిమిషాలు లేట్ అయినా ఇంతకుముందు చెప్పిన విషయాన్ని సహోదరులు ఎవరైనా జ్ఞాపకం చేస్తూ ఉంటే నేను దాన్ని కొనసాగిస్తానండి. అలా హోల్‌లో ఉండి మీరు వెయిట్ చేయడం కంటే అది చేయండి ఒకసారి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, సోదరులు ఎవరైనా అందుబాటులో ఉంటే ప్రార్థన చేయండి. ముగించుకుందాం.